ఇంత పెద్ద బండ తీసుకొచ్చి బీజేపీని ఎత్తినేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అది ఇప్పుడేం పట్టించుకోవట్ల. అంతా మా ప్రధానమంత్రి వస్తున్నారు, బాగా ఏర్పాట్లు చేస్తున్నారు, జనాలు బాగా మొబలైజ్ చేస్తున్నారు, మాకు పని మా చేతికి మట్టి అంటకుండా లేకపోతే మా చేతికి పని లేకుండా చేసి పెడుతున్నారని సంతోషంగా ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఇప్పటికి 43,000 కోట్ల అప్పులు ఓకే అయినాయి. ఆ పనులకి వరకు ఇనాగ్రేషన్ చేయించారంటే బాగుంటుంది. కానీ 1,00,000 కోట్ల పనులు, ఇంకొక 57,000 కోట్ల రూపాయల పనులకి, ఈ పనులకి డబ్బులు లేవు ఇప్పుడు. రేపు పొద్దున ఈ కేంద్ర ప్రభుత్వం ఓకే చేయించినటువంటి లోన్ల ద్వారా వచ్చిన పనులు పూర్తయ్యి ఈ మిగతాది పూర్తి కాకపోతే ప్రధానమంత్రి పేరు, నరేంద్ర మోడీ పేరు, ఆయన ఇనాగ్రేషన్ చేసిన ఏం చేయలేదు, కేంద్రం ఇట్లా చేస్తుందని మళ్ళీ భవిష్యత్తులో తెలుగుదేశం బీజేపీ విడిపోతే దాన్ని పట్టుకుని భారతీయ జనతా పార్టీని తిట్టిపోస్తారు. గతంలోకి మళ్ళీ మట్టి కొండ నీళ్లు అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఎందుకు ఆలోచించుకోవట్లేదో, లేదా ముందు చూపు మర్చిపోయామా, తాత్కాలిక పదవుల వ్యామోహంలో పడిపోయామా ఆలోచించుకోవాల్సి ఉంది.